ముందే చెప్పాం ఆల్ రామకృష్ణారెడ్డి కాంగ్రెస్తో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాడు అని. ఈ అంశాన్ని నిన్నే ప్రస్తావించాం. ఈరోజు తనే తన నోటితో బహిరంగంగా ఒప్పుకున్నారు షర్మిలతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి అని. ఎక్కడ నడుస్తుందంటే ఈ వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి నడవటం అనేది వేరు, లేదా కాంగ్రెస్ గూటికి వెళతాం అనేది వేరు, షర్మిల గారితో పాటు కలిసి ప్రయాణం చేయడం అనేది వేరు. ఇక్కడ ఏది కూడా రాజశేఖర రెడ్డి గారినో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు తప్ప అది వద్దు అనుకుని మాత్రం వెళ్ళట్లేదు. అంటే మనగూడ ఉన్నటువంటి పార్టీల వైపు వెళ్ళట్లేదు. అలా జనసేన టీడీపీ వైపు వెళ్తారనుకున్నారు, కానీ వాళ్ళు ఆహ్వానించేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ రావాలన్నా సరే వెళ్ళటానికి అసలు అవకాశం లేదు. ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి ఒక వ్యక్తికి టీడీపీలోకో జనసేనలోకో వెళ్ళటానికి అసలు ఏ దారి ఉండదో అన్ని దారులు మూసుకుపోయి ఉంటాయి. అది ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి. కాబట్టి ఏంటంటే షర్మిల గారితో పాటు కలిసి నా ప్రయాణం ఉంటుంది అని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీలో నుంచి మంగళగిరి నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని చెప్పటం, లేదా కాంగ్రెస్ పార్టీలో నా ప్రయాణం ఉంటుంది, మా పార్టీ బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా ఎలా ఉన్నప్పుడు కూడా మా పార్టీతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాం, పనిచేస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ వాదిని, నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ, నాది కాంగ్రెస్ పార్టీ వాదిని. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాబట్టి ఆయన అంటే నాకు విపరీతమైన అభిమానం. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డాను, రాలేదు. ఈసారికి నా సొంత పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, నా మాతృ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకుని నా సొంత నియోజకవర్గం ఉన్నటువంటి మంగళగిరిలో పోటీ చేస్తాను అని చెప్పడం అనేసి షర్మిల గారితో ప్రయాణం ఉంటుంది అంటున్నారు. అంటే దీన్ని బట్టి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారా అనేది కొంత డౌటు. షర్మిల గారితో మళ్ళీ నా ప్రయాణం అంటే ఎంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు సొంత అక్క చెల్లెళ్ళు, సొంత అన్న చెల్లెళ్ళు అనేది కాబట్టి ఒకవేళ అటు కాదని ఇటు వచ్చి ఉంటాడు. ఇక్కడ బీసీకి ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డితో పోటీ చేయించాలన్నటువంటి ఒక ప్రణాళికని రెడీ చేసుకున్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు అంటే మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపించి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద సానుభూతి వచ్చే విధంగా కూడా మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా నాకు డబ్బులు ఖర్చు అని, ఇన్ని ఖర్చు పెట్టాను, నియోజకవర్గం అభివృద్ధి చేసే సొంత నిధులతో చేశా అని చెప్పుకుంటూ తను మాట్లాడుతున్న నేపథ్యంలో తన మీద సానుభూతిని కూడా క్రియేట్ చేద్దాం. ఏదేమైనా ఇక్కడ మనం ఆడేటువంటి గేమ్లో టీడీపీని గెలవకుండా ప్లాన్ చేద్దాం అనేది అనే ఉద్దేశంతోనే ఈ స్ట్రాటజీ అంతా కూడా ఈ గేమ్ ప్లాన్ చేస్తున్నారు, ఈ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు అంటున్నారు, ఈ స్ట్రాటజీని వాడుతున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఇంకో అంశం ఏంటంటే వ్యతిరేకిస్తుంది కాబట్టి, అంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన పనిచేయాలనుకుంటున్నారు. లేదంటే టీడీపీకో జనసేనకి వెళ్ళేవాళ్ళు, లేదు అంటే కనుక ఇప్పుడు సైలెంట్గా ఉండి తర్వాత భవిష్యత్తులో సరే నెమ్మదిగా టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళేవాళ్ళు. ఈవిడ షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతోనో లేదంటే ఆ పగతోనే, లేదంటే ఆయన అధికారం కోల్పోతున్నాడు కాబట్టి రాజశేఖర రెడ్డి పిల్లలు ఎవరో కూడా రాజకీయాలు ఉండాలనే ఉద్దేశంతోనో ఏదైనా కానీ ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయన శత్రువులందరూ కూడా కలిసి షర్మిలతో పార్టీ వదిలేసి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కలిసి, సీనియర్ జూనియర్లు అందరూ కూడా కలిసి షర్మిల గారితో పాటు ప్రయాణం చేస్తారు అనేది మరొక రకమైనటువంటి చర్చ. సో ఈ 2 రకాల చర్చల్లో ఏది కూడా ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డికి పాజిటివ్నో జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్నో. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏమో ఆయన నన్ను నెట్ట నిలువున ముంచాడు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు, భవిష్యత్తులో ఆయన జైలుకి వెళ్తారు అని చెప్తూ ఉన్నాడు. సరే చూడాలి. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారేమో ఇలా చెప్తున్నారు, ప్రజలేమో ఈ 2 రకాలుగానూ ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ వైసీపీని కానీ వైసీపీలోంచి వచ్చేటువంటి నేతలను కానీ షర్మిల గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి ఏ విషయం జరిగినా వాళ్ళు నిజాయితీగా ఉన్నా అనుమానించాల్సిన పరిస్థితే వస్తుంది. కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి భవిష్యత్తు రాజకీయాన్ని బట్టి ఆయన ఎంత నిజాయితీపరుడో తెలిసేటువంటి పరిస్థితి ఉంది.